గ్రామ దేవతల పండుగను కుర్నాపల్లి గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ సావిత్రి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఏకమై పండుగను సంతోషాల మధ్య జరుపుకున్నారు. పెద్దల నాటి ఆచారాన్ని నేటి తరం యువత పాటించడం ఎంతో సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో అడవి ఎల్లమ్మ పండుగను జరుపుకున్నారు. రబీలో రైతులు సాగు చేస్తున్న పంటలు సమృద్ధిగా పండి ధాన్యం ఇంటికి చేరాలని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోని పశువులతో పాటు అడవి ప్రాంతంలో పనిచేసే మనుషులకు ఎలాంటి కీడు జరగకుండా చూడాలని ఎల్లమ్మను పూజించారు. అడవి ఎల్లమ్మ పండుగతో గ్రామంలో సందడి నెలకొంది. ఉదయం నుండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం బోనాలతో డప్పు వాయిద్యాల మధ్య అడవి ఎల్లమ్మ వద్దకు చేరుకున్నారు. పూనకాలు వచ్చిన వారు గ్రామం ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలు సుఖ సంతోషాల మధ్య జీవిస్తారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల కాలంగా పండగ జరపకపోవడం వల్ల ఈసారి కరువు ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అమ్మ దయ ఉంటే అన్ని రకాలుగా ప్రజలు సంతోషాల మధ్య జీవనం సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అడవి ఎల్లమ్మ తల్లికి బలి ఇచ్చి సురక్షితంగా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు. పండుగను పురస్కరించుకొని గ్రామస్తులు వారి బంధువులను పిలిపించుకొని కుర్నాపల్లి అడవి ప్రాంతంలో వెలసిన ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ పూజలు జరిపారు. అనంతరం గ్రామస్తులంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య ఎల్లమ్మ తల్లి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సావిత్రి సాయిలు, రవీందర్ గౌడ్, వార్డు సభ్యులు సత్యం, నాగేష్ గౌడ్, సంతోష్ రెడ్డి, శంకర్ గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రోజు 600-700 మంది కూలీలు ఉపాధి పనులు లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ కానరా నడవిల్లో దేవత ఉన్నదని ఇప్పటివరకు కూడా గ్రామ విషయాలలో పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు. కాకపోతే మాతరం వాళ్లకు మర్చిపోయినాం. ఆ పురాతన దేవతని ఇప్పుడు మేము కళ్ళారా చూడడం వలన అక్కడ ఎంతో వైభవంగా ఉన్నదని ఊరు ప్రజలు, గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ అందరు ఆధ్వర్యంతో కూలీలతోటి సంతోషంగా వైభవంగా కడలు తీసుకొని అక్కడ సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేస్తాం.